నమస్కారం. ఈరోజు మనం ఈషా ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నాము. మామూలుగా ఆడవాళ్ళందరికీ కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయినా సెకండ్ ప్రెగ్నెన్సీలో అయినా సరే మొదటి 3 నెలలు చాలా ప్రత్యేకం. అలాగే చాలా కాంప్లికేషన్స్ కూడా ఆ టైంలోనే వస్తూ ఉంటాయి. అటువంటి టైంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, స్కాన్స్ ఎప్పుడు తీయించుకోవాలి, అసలు మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఇలాంటి అన్ని వివరాలు మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ ఫ్రమ్ ఈషా ఐవీఎఫ్ సెంటర్. నమస్తే మేడం. నమస్తే అండి. సో చెప్పినట్టుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా ఏ ప్రెగ్నెన్సీ అయినా సరే మొదటి 3 నెలలు చాలా కీలకం. అటువంటి టైంలోనే చాలా సందేహాలు కూడా వస్తూ ఉంటాయి. సో ముందుగా అసలు ప్రెగ్నెన్సీ మనమే కన్ఫర్మ్ చేసుకోవటానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అండ్ చాలామంది ఒక నెల ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నప్పుడు ఒక్కసారి పీరియడ్ స్కిప్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని ఆశపడతారు, అది రాకపోతే డిసప్పాయింట్ అవుతారు. సో అలా కాకుండా ఏదైనా యాక్యురేట్గా ఈ సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మనం టెస్ట్ చేసుకోవచ్చు అనడానికి ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయా మేడం? యా షూర్. సో ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టుగా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి సడన్గా పీరియడ్ స్కిప్ అయిందనుకోండి, మనం ఫస్ట్ ప్రెగ్నెన్సీని టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్న వారికి పీరియడ్స్ స్కిప్ అయినా, వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా కూడా అది ప్రెగ్నెన్సీనా లేదా వాళ్ళ యూజువల్ పీరియడే లేట్గా వచ్చిందా అనేది వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళు నార్మల్గా పీరియడ్ డేట్కి, వాళ్ళ ఎక్స్పెక్టెడ్ డేట్కి ఒక 3 days నుంచి 1 week వరకు కూడా పీరియడ్ అనేది స్టార్ట్ కాకుంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకోవచ్చు. అది కూడా మనము ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ అంటే పొద్దున లేయగానే ఏదైతే వాళ్ళు పాస్ చేస్తారో ఆ యూరిన్లో కానీ టెస్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్ కరెక్ట్గా తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వారికి ఈ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అనేది కూడా డిఫికల్ట్. బికాస్ చాలామంది వాళ్ళకి పీరియడ్స్ డిలే అయినా, ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా వాళ్ళ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనే అనుకొని టెస్ట్ చేసుకోకుండా మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి మా దగ్గరికి ఎవరైతే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేకి వస్తారో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో, బిఫోర్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేపిస్తాం అన్నమాట. సో ఇప్పుడు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనకి ఒకవేళ 2 lines కనబడ్డాయి అంటే వెంటనే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దాని తర్వాత ఏమేమి మందులు వాడాలో, జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడం ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటి అంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి లేదా నార్మల్గా కూడా వామిటింగ్స్ అవ్వటం, కళ్ళు తిరగటం, ఇలాంటివన్నీ జనరలైజ్డ్గా చెప్తూ ఉంటారు కదా, ఈ సిమ్టమ్స్ ఉంటే కూడా ప్రెగ్నెన్సీలో ఇవి ఉంటాయి అనేసి. సో నీరసంగా ఉన్నా ఇలాంటి టైమ్స్లో కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. కరెక్ట్. అంటే ఇవన్నీ కూడా మనకి ప్రెగ్నెన్సీ ఉండొచ్చా అని సస్పిషన్ క్రియేట్ చేస్తాయి, కానీ డెఫినెట్గా ఈ సిమ్టమ్స్తోనే మనము ప్రెగ్నెన్సీ వచ్చింది అని కన్ఫర్మ్ చేయలేదు. సో మీరు అన్నట్లు ఫస్ట్ 3 monthsలో కామన్గా మనం చూసే సిమ్టమ్స్ నాసియా అంటాం, అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, లేదా రియల్గానే వామిటింగ్స్ అయిపోవడము, లేదా నీరసంగా ఉండడము, వారికి బ్యాక్ ఏక్, లోవర్ బ్యాక్ ఏక్ ఉండడము, పొత్తి కడుపులో అప్పుడప్పుడు పెయిన్ వచ్చిపోవడము. సో కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా మనం డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అనుకోకుండా దాన్ని కన్ఫర్మేటరీ టెస్ట్ చేసాకే మనము అది ప్రెగ్నెన్సీ అని నిర్ధారించడం ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, ఈ ప్రెగ్నెన్సీ కిట్స్ ఏవైతే ఇన్స్టాంట్ మనం ఇంట్లో వాడుతూ ఉంటామో అందులో యాక్యురసీ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఒక 2-3 చేసుకోవాలి అని కూడా ఫ్రెండ్స్, చుట్టాలు సజెస్ట్ చేసుకుంటారు. సో అసలు ఇందులో ఈ ఇన్స్టాంట్ కిట్స్లో యాక్యురసీ ఎంతవరకు కరెక్ట్గా ఉంటుంది, అండ్ ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ కిట్లో నెగిటివ్ వచ్చినా మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే కొన్నిసార్లు పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కరెక్ట్. సో అసలు ఈ ప్రొసీజర్ని మనం సైకలాజికల్గా ఎలా ముందుకు వెళ్ళాలి? సో ఇప్పుడు వాళ్ళు ఇంట్లో కానీ ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకొని అది కానీ కన్ఫర్మ్డ్గా 2 lines ఉంటే ఇంకా నేను అన్నట్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం. ఒకవేళ సింగిల్ లైన్ ఉంది కానీ పీరియడ్స్ ఇంకా రావడం లేదు అండ్ సిమ్టమ్స్ అనేది వాళ్ళు అన్యూజువల్గా లైక్ వామిటింగ్ సెన్సేషన్ కానీ అదర్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, డెఫినెట్గా దెన్ వాళ్ళు ఇంకొక కిట్తో రిపీట్ చేసుకోవడము. ఎందుకంటే కొందరు నేను అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ శాంపుల్తో చేసుకోకుండా ఈవినింగ్ నైట్ చెక్ చేసుకుంటారు. కొందరు పీరియడ్ మిస్ అయిన 1 dayకే, కొందరైతే పీరియడ్ వచ్చేకి 1 day బిఫోర్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేస్తారు.
ఒక్కోసారి వాళ్ళ టైమింగ్ రాంగ్ అయినా కూడా మనకి ఆ టెస్ట్లో డిటెక్ట్ కాకపోవచ్చు. కొందరు కరెక్ట్ టైంలో చేసుకొని కూడా రిపీటెడ్గా ఒకదాంతో రెండో దాంతో కూడా నెగిటివ్ వస్తున్నాయి, స్టిల్ వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే బెస్ట్ థింగ్ హాస్పిటల్కి వెళ్తే మేము యూజువల్గా బ్లడ్ టెస్ట్తో కూడా అర్లీ ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయొచ్చు. దాన్నే బీటా హెచ్సిజీ అంటాం. ఈ బ్లడ్ టెస్ట్తో మనకి అర్లీ స్టేజెస్లో ఉన్న ప్రెగ్నెన్సీ కూడా తెలిసిపోతుంది. అండ్ చాలామంది మమ్మల్ని ఏం అడుగుతారంటే స్కానింగ్ చేసి చూడొచ్చు కదా. స్కానింగ్ అనేది కూడా మనకి పీరియడ్ స్కిప్ అయిన ఫస్ట్ ఫ్యూ వీక్స్లోనే తెలియకపోవచ్చు. మినిమం మనకి ప్రెగ్నెన్సీ ఇంత సైజ్కి వచ్చిన తర్వాతే స్కానింగ్లో ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అవుతుంది. కాబట్టి యూరిన్ టెస్ట్తో తెలియని వాళ్ళకి బ్లడ్ టెస్ట్. దీని తర్వాత స్టెప్పే మనకి అల్ట్రాసౌండ్ కానీ స్కానింగ్ కానీ. సో అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టుగా యూరిన్ టెస్ట్లో లేదంటే బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మ్ అయిపోతే ఇమీడియట్గా మళ్ళీ ఏదైనా టెస్ట్లు రాసే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమైనా టెస్ట్లు చేస్తారా? యా, డెఫినెట్గా. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో తన జనరల్ హెల్త్ ఎలా ఉంది, లైక్ తనకి ఏమైనా అనీమియా ఉందా, హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదా అలానే షుగర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఇంకేదైనా జనరల్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనము టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ టైంలో ఎనీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా దాన్ని డిటెక్ట్ చేయలేకపోయినా, మనం ట్రీట్ చేయలేకపోయినా దాని ఎఫెక్ట్ బేబీ మీద, ప్రెగ్నెన్సీ మీద పడవచ్చు. కాబట్టి కామన్గా ఈ 3 చేస్తాము. అది కాకుండా వాళ్ళకి ఏదైనా స్పెసిఫిక్ మెడికల్ ప్రాబ్లమ్ ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్ విత్ అనుకోండి, దానికి రిలేటెడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు కొందరు ఆల్రెడీ థైరాయిడ్ టాబ్లెట్ వాడుతుంటారు. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వాళ్ళకి ఆ టాబ్లెట్ డోస్ ఇంక్రీజ్ చేయడము, డిక్రీజ్ చేయడము అవసరం పడవచ్చు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళ థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేసి వాళ్ళ లెవెల్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతున్నాయా. కొందరికి హీమోగ్లోబిన్ వాళ్ళకి ముందే తక్కువలో ఉండిండొచ్చు, అనీమియా ఉండిండొచ్చు, ఆ స్టేజ్లో కన్సీవ్ అయ్యారు. ప్రెగ్నెన్సీలో మనం ఐరన్ లెవెల్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడము తల్లికి బిడ్డకి ఇద్దరికీ అవసరమే. దాని ప్రకారంగా వాళ్ళకి ఏమైనా ముందే మనం ఐరన్ సప్లిమెంట్స్ పెట్టుకోవడమా, ఇవన్నీ కూడా మనకి టెస్ట్ల ద్వారా తెలుస్తాయి అన్నమాట. మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే చాలామంది అనుకుంటారు అనమాట, ఏంటి ఇన్ని టెస్టులు రాస్తున్నారు, అంతా బాగానే ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా చేయటం అని కొద్దిగా డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యూజువల్గా అలా ఆలోచిస్తారు. కాబట్టి ఇవన్నీ చేయించుకోవటం జస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన హెల్త్ కండిషన్కి మనకున్న ప్రాబ్లమ్స్ ఏ లెవెల్లో ఉన్నాయని అర్థం చేసుకోవటానికి, దాన్ని బట్టి మెడికేషన్ ఇవ్వటానికి. రైట్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ టెస్ట్లు అన్నీ అయిపోయాక కూడా చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మొదటి 3 నెలలు మనం అనుకున్నట్టుగా చాలా కీలకమైనప్పుడు కొంతమందికి కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇస్తున్నారు, కొంతమందికి రెగ్యులర్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, అలాగే కొంతమందికి నీరసంగా ఉంటుంది, మీరు అన్నట్టుగా బ్యాక్ పెయిన్ కూడా ఉండొచ్చు. సో అసలు ఇవన్నీ కొన్ని కామన్గా ప్రెగ్నెన్సీలో వచ్చే సిమ్టమ్స్ అయితే వాటి వల్ల ఎక్కువ ఇబ్బంది లేకపోయినా ఈజీగా తీసుకోవచ్చు. కానీ కొంతమంది చాలా కంగారు పడుతూ ఉంటారు, అమ్మో నాకు నడుము నొప్పి వచ్చింది, బేబీకి ఏమవుతుందో ఏంటో ఇలా. ఎందుకంటే ఆ ఫస్ట్ 3 months అనేది ఎమోషనలీ చాలా సెన్సిటివ్గా ఉంటారు బోత్ పేరెంట్స్. సో అసలు ఏ ప్రాబ్లం వస్తే అది నార్మల్గా అందరికీ వచ్చేదే, ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటి ప్రాబ్లం అయితే మనం సీరియస్గా తీసుకోవాలి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? షూర్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ మనము. ఎందుకంటే మీరు అన్నట్టు చాలామంది ప్రతి ఒక్క నార్మల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ని కూడా చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి స్ట్రెస్ అయిపోయి దానివలన లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటుంటారు అనమాట. అలా అని కొందరు ఏదైతే ఇంపార్టెంట్ ఉందో మనకి సిమ్టము అది కూడా దాన్ని లెక్క చేయకుండా మా దగ్గరికి రాకుండా ప్రెగ్నెన్సీని కాంప్లికేట్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు వామిటింగ్స్, నాసియా ఇవంతా మనము ఫస్ట్ 3 monthsలో కామన్గా చూస్తాం. వామిటింగ్స్ కూడా ఏంటి, పర్ డే ఒక 4 to 5 వరకు ఇంటి దగ్గర మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు కొందరికి అసలు హైపర్ ఎమెసిస్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళు ఏమి తిన్నా ఏం తాగినా స్ట్రైట్ అవే అది వామిటింగ్ అయిపోతుంది. వీళ్ళకి చాలా డీహైడ్రేషన్ అయిపోవడము, దానివల్ల మదర్ బాగా వీక్ కావడం అనేది చూస్తాం. నార్మల్ వామిటింగ్స్ గురించి మనం వర్రీ కావక్కర్లేదు, కానీ ఇలా హైపర్ ఎమెసిస్ లాగా టూ మెనీ ఉన్నప్పుడైతే డెఫినెట్గా దాని గురించి మెడికేషన్స్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఏం అవసరమో అవి తీసుకోవడం ఇంపార్టెంట్. లోయర్ బ్యాక్ ఏక్ అనేది చాలా కామన్ సిమ్టమ్, అది చాలా మందికి 3వ నెల నిండిన తర్వాత తగ్గిపోతుంది. ఇంకొకటి కడుపులో నొప్పి, చాలామంది కడుపులో నొప్పి వస్తుంది, ఏమైనా అయిపోతుందా లోపల అని చాలా టెన్షన్ పడుతుంటారు. దీన్ని ఇంప్లాంటేషన్ పెయిన్ అంటాం. ఇది ఎలా ఉంటుందంటే పెయిన్ వచ్చిపోతూ ఉంటుంది, కంటిన్యూస్గా ఉండదు, అది కూడా మధ్యలో ఉంటుంది. పీరియడ్ క్రాంప్స్ లాగా. యువర్ కరెక్ట్.
కొందరికి ఏంటంటే సైట్లో పెయిన్ వస్తుంది, అది వచ్చిపోవడం కాదు, కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏమైనా మనకి ప్రెగ్నెన్సీ ట్యూబ్లో డెవలప్ అవుతుందా, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో అలాంటి సిమ్టమ్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అదే కాకుండా నీరసంగా ఉండడము, తర్వాత ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళడము, బ్రెస్ట్ టెండర్నెస్, ఇవన్నీ వెరీ కామన్ సిమ్టమ్స్. చాలామందికి 3వ నెల నిండిన తర్వాత ఇవి తగ్గిపోతాయి. ఇది కాకుండా మనకి ఇంకేమైనా అలార్మింగ్ సిమ్టమ్స్ అంటే వెజైనల్ బ్లీడింగ్, అంటే నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది ప్రెగ్నెన్సీలో కావచ్చు, కానీ ఆ వైట్ డిశ్చార్జ్ కాకుండా ఏమైనా మనం రెడ్డిష్గా చూసినా ఆర్ ఏమైనా పీరియడ్లో అయినట్టుగా బ్లీడింగ్ కనబడినా డెఫినెట్గా మనకి లోపల ఏదో ప్రాబ్లం ఉన్నట్లు. సో ఇట్లా కంటిన్యూస్ పెయిన్ ఉన్నా, వెజైనల్ బ్లీడింగ్ ఉన్నా, అన్యూజువల్ వామిటింగ్స్ ఉన్నా డెఫినెట్గా వాళ్ళు మెడికల్ హెల్ప్ తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. సో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటే వెంటనే డాక్టర్కి నెగ్లెక్ట్ చేయకుండా చూపించుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారు చందన గారు. అయితే ఇంకొక కామన్గా అందరికీ ఉండే సందేహం ఏంటి అంటే మందులు, డాక్టర్లు వెంటనే విటమిన్స్ అని అవి ఇవి ఇచ్చేస్తుంటారు. ఏంటి 3 నెలలు కూడా అవ్వలేదు, ఫస్ట్ నెల నుండి ఇన్ని మందులా అని అత్తగారు అమ్మగారు మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకటి అవి వేసుకోవటం కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఫస్ట్ నుండి. ఇది ఒకటి, అసలు ఎలాంటి మందులు, ఏమేమి మందులు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు మనం వేసుకోవాలి అనేది. ఇంకొకటి ఏంటంటే ఇది పేరెంట్స్ సైడ్ నుండి మన పొట్టలో బేబీ ఉన్నప్పుడు స్కానింగ్ తీయించుకోవాలని ఆతృతగా ఉంటాం, ఎప్పుడెప్పుడు మనం బేబీని చూస్తామా అని. కానీ కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు ఎర్లీ స్టేజెస్లో మంచిది కాదు అని కూడా. సో అసలు స్కాన్స్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ టైంలో మనకి స్కాన్స్ అనేది కరెక్ట్? యా షూర్. సో ఇప్పుడు ఇది మన ప్రీవియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ బట్టి, మన హిస్టరీ బట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ. సో ఎవరికైతే ఇంతకు ముందు మిస్క్యారేజెస్ అయ్యాయో, రిపీటెడ్గా అబార్షన్స్ అయ్యాయో, వీళ్ళకి ఫస్ట్ 3 monthsలో మనం చాలా కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్. సో వీళ్ళకి మెడికేషన్స్ అయినా స్కాన్స్ అయినా ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు అన్నట్లు ప్రతి ఒక్కరికి మనము చాలా మల్టీవిటమిన్స్ అవసరం లేనివన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఫస్ట్ 3 monthsలో మెయిన్గా ఎవరైనా వాడాల్సినది ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్. ఇది మన ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా, ఇంతకుముందు ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ బేబీ గురించి అయినా, ఇంతకుముందు అబార్షన్స్ అయి కన్సీవ్ అయిన వాళ్ళకైనా ఇదైతే కామన్ మెడికేషన్ ఫస్ట్ 3 months. 3 months క్రాస్ అయిన వారికి మనం మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఇచ్చేది కాల్షియం అండ్ ఐరన్ టాబ్లెట్స్. సో విటమిన్స్లో ఈ 3 మనకి ఇంపార్టెంట్. అది కాకుండా ఇప్పుడు ప్రీవియస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉండి అబార్షన్స్ అయిన వారికి ప్రొజెస్ట్రాన్ అనే టాబ్లెట్ ఈ ఫస్ట్ 3 monthsలో ఇస్తామన్నమాట. ఇదేంటి, వాళ్ళకి న్యాచురల్గా ఉన్న సపోర్ట్తో పాటు మనము ఎక్స్టర్నల్గా ఆ గర్భసంచికి ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాం బలం కోసం. తర్వాత వాళ్ళ ప్రాబ్లం బట్టి, ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా థైరాయిడ్ టాబ్లెట్ కూడా రెగ్యులర్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్కానింగ్ అంటే యూజువల్గా ఫస్ట్ స్కాన్ మనము టెస్ట్ పాజిటివ్ అయినప్పటి నుంచి 2 to 3 weeksలో అసలు ప్రెగ్నెన్సీ ఎలా డెవలప్ అవుతుంది, బేబీ హార్ట్ బీట్ ఉందా, దీన్ని వయబిలిటీ స్కాన్ అంటాం. దీంతో మనకి ఫస్ట్ స్టేజ్ తెలిసిపోతుంది. దాని తర్వాత ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేని ప్రెగ్నెన్సీలో మనము డైరెక్ట్గా ఎన్టీ స్కాన్ చెప్తాం. ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లూసెన్స్ స్కాన్, అది 12 weeksకి జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. దీంట్లో బేబీ గురించి డీటెయిల్ స్క్రీనింగ్ జరుగుతుంది. బేబీకి ఏమైనా డౌన్ సిండ్రోమ్ కానీ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే ఛాన్స్ ఉందా, ప్రెగ్నెన్సీ అసలు ఎలా డెవలప్ అయింది 3rd month వరకు, మొత్తం డీటెయిల్స్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరికైతే ప్రీవియస్ రిపీటెడ్ అబార్షన్స్ అయ్యాయో వారికి ప్రాబబ్లీ ఈ 2 స్కాన్స్ మధ్యలో కూడా ఇంకొక స్కాన్, అంటే అసలు ప్రెగ్నెన్సీ ఎలా కంటిన్యూ అవుతుంది, ప్రీవియస్లీ మనకి ఎవ్రీ టైం 10 weeksకి మిస్క్యారేజ్ అయింది అనుకోండి, ఆ స్టేజ్లో కూడా మనం ఒకసారి మానిటరింగ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే. అయితే ఈరోజు ముఖ్యంగా అసలు ఫస్ట్ స్టార్టింగ్ పీరియడ్లో ప్రెగ్నెన్సీ రావడానికి సిమ్టమ్స్ ఏంటి, వచ్చిన తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మందులు వాడాలి అనే విషయాన్ని చాలా క్లియర్గా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు చందన గారు. థ్యాంక్ యూ అండి.